దేశంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం డ్రైవర్లు చేసే నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. వేల మంది అంగవైకల్యంతో బాధపడుతున్నారు. ఎన్నో కుటుంబాలు అనాథలుగా మిగిలిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, అవగాహన లేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేస్తున్న, భారీ చలాన్లు విధిస్తున్న వాహనదారుల్లో మార్పు రావడం లేదు అంటున్నారు అధికారులు. సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, సూర్యాపేట జిల్లాలో గల 65వ నెంబర్ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఒకదానికొకటి 5 వాహనాలు ఢీకొన్నాయి. అర్ధరాత్రి సమయంలో మునగాల మండలం ఆకుపాముల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆకుపాముల వద్ద ఓ బస్సు ముందుకు వెళ్తూ సడన్గా ఆగిపోయింది. వెనుక వస్తున్న మరో బస్సు కంట్రోల్ తప్పి దాన్ని ఢీకొట్టింది. దాని వెంటే ఉన్న 2 బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అందులో ఒక బస్సుకు ఓ డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఇలా వరుసగా ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో రోడ్డంతా చిందర వందరగా మారిపోయింది. ఇవన్నీ వేరు ప్రైవేట్ ట్రావెల్స్కి చెందినవిగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 2కి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మరికొంతమందికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 80 మంది వరకు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు 2 గంటల పాటు వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. రాత్రి సమయంలో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ రోడ్డుపై కూర్చునే పరిస్థితి ఏర్పడింది. పోలీసులు క్రేన్స్ని తీసుకొచ్చి వాహనాలను పక్కకు తీయడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది. డ్రైవర్ల నిర్లక్ష్యం, నిద్రలేమి వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అని పోలీసులు అంటున్నారు. జాతీయ రహదారిలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.